నిఖిల్ భయ్య గురించి చెప్పారంటే అంటే చాలా గొప్పగా చేశారు భయ్య మీ యాక్టింగ్. నా గురించి ఎందుకు భయ్య ఈరోజు మీ గురించి చాలా చెప్పొద్దు అనుకుంటాను, ఈ సినిమాకి చెప్తాను భయ్య. ఎందుకంటే ఈయన ఒక 4 to 6 years కిడ్ ఉంటారు చూడండి, సారంగా ఓవర్ హైపరు, చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అలాంటి పర్సన్ ఈయన పాపం, అంటే ఆ ఏజ్ మిస్ అయిపోయి వచ్చేసాడు. అలాంటి పర్సన్ తోటి ఇలాంటి క్యారెక్టర్ చేపించడం అంటే సుధీర్ వర్మ గారు ఎంత కష్టపడో తెలియదు, కానీ ఈయన మాత్రం చాలా కష్టపడ్డాడు. నన్ను పొగుడుతున్నట్లేదు, తిడుతున్నట్టుంది నన్ను. నిజంగానే అంటే ఈయనని అసలు ఈయన హైపర్నెస్ని తగ్గించి ఒక సోలో ఎమోషన్తో వెళ్ళాలంటే ఎంత కష్టం నాకు తెలుసు. ఎక్కడ పోతే చిన్నవాడు అంటే అది అయిపోయింది, మేనేజ్ అయింది. ఇక్కడ ఈ ఎమోషన్ చేశానంటే నేను చాలా ఆశ్చర్యచకితుడు అయిపోయాను అసలు. నిజంగా ఏమైపోయారు మీరు? ఆశ్చర్యచకితుడు. కానీ వన్ థింగ్ అండి, అందులో నేను స్టోరీ చెప్పగానే అనుకున్నాను, సార్ మరి నిఖిల్ భయ్యతో మీరు సోలో ఎమోషన్ ఒకటి దాంతో అంటే అవును చాలా కష్టపడాలి, కానీ నాకు నమ్మకం ఉంది నిఖిల్ భయ్య మీద బాగా చేస్తారని. అంటే మరి నేనేంటి సార్ నాకెన్ని ఎమోషన్స్ ఉంటాయంటే మీది కూడా సోలో ఎమోషనే, మీరు జస్ట్ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలన్నారు. ఆయన నాకు చెప్పిన ఫస్ట్ సీన్ అతడు పొలం సీన్, అది రియల్లీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది చెప్పగానే అసలు నిజంగా పడిపోయిన అయిపోయా. అది అసలు అంటే నాకు మళ్ళీ భయం వేసింది ఏంటంటే రియల్లీ నేను నన్ను అలా ఇమిటేట్ చేయమంటారేమో ఆ సీన్ లాగా, ఎందుకంటే నేను వెరీ వెరీ బ్యాడ్ ఎట్ ఇమిటేషన్స్. కానీ ఆయన అన్నారు లేదు ఇది ప్యూర్ యాటిట్యూడ్తోనే చెప్పాలి అన్నారు, అండ్ అది చాలా పండింది. అండ్ రియలీ వాంట్ టు థ్యాంక్ సుదర్శన్ అండ్ మధునందన్ ఆల్సో. వాళ్ళు దే ఆర్ రియలీ గ్రేట్ సపోర్ట్ ఫర్ ద హోల్ కామెడీ ట్రాక్. సో ఓవరాల్ థ్యాంక్ యూ.